వర్షాకాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతుంటారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. వాతావరణంలో జరిగే మార్పులతో పాటు మనం తీసుకునే ఆహారం కూడా ఒక కారణం అవుతుంది. ఓవైపు వర్షం పడుతూ ఉంటే వాతావరణం చల్లగా ఉందని వేడివేడిగా బజ్జీలు, సమోసాలు లేదా ఫాస్ట్ ఫుడ్ తినాలని అనిపిస్తుంటుంది. కానీ అవి తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు వివరించారు. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. నూనె వస్తువులకి దూరంగా ఉండాలి. అలాగే బయట నీరు కానీ రోడ్డు వెంట ఉండే పానీపూరి వంటి పదార్థాలు తినడం వల్ల విరేచనాలు, పచ్చకామెర్ల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో చేసుకున్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని వివరిస్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడానికి పసుపు, అల్లం, వెల్లుల్లి వంటివి ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే వేడి చేసిన ఆహారాలు, తాజా పండ్లు, కూరగాయలు, బాదం పప్పులు వంటివి తీసుకోవాలి. వర్షాకాలంలో చికెన్, మటన్, సీ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. వానాకాలంలో వీటికి సాధ్యమైనంత దూరంగా ఉండడమే మంచిదంటున్నారు. మిల్లెట్స్, ఓట్స్ వంటి ఆరోగ్యకరమైన వాటిని తీసుకోవడం మంచిదని చెప్తున్నారు. అలాగే ఎప్పుడూ వేడి చేసిన లేదా ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే తాగడం మంచిది.